హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 13A ఒకసారి చూద్దాం. దీనికి గాను 5 మార్కులు ఉంటాయి. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. అంటే యాక్టివ్ వాయిస్లో ఇచ్చారు, వీటిని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చమన్నారు. ఫస్ట్ సెంటెన్స్ వచ్చి దే గ్రో రైస్. సెకండ్ది వచ్చి అన్షిక ప్లేడ్ ద గిటార్ at the party. థర్డ్ వచ్చి కెన్ హీ విన్ ద రేస్. ఫోర్త్ వచ్చి ఇన్ఫార్మ్ ద పోలీస్. ఫిఫ్త్ వచ్చి హూ విల్ లుక్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్ ఇన్ యువర్ అబ్సెన్స్. వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ని కొంచెం వివరణాత్మకంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దే గ్రో రైస్. దీనికి ప్యాసివ్ వాయిస్ ఏంటంటే రైస్ ఈజ్ గ్రోన్ బై దెమ్. ఇక్కడ దే అనేది సబ్జెక్ట్, గ్రో అనేది వెబ్, రైస్ అనేది ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాల్సి ఉంటుంది. వెబ్ గ్రో ప్రజెంట్ టెన్స్లో ఉన్నందువల్ల దీన్ని ఈజ్ గ్రోన్గా మార్చాలి. దే దెమ్ అవుతుంది, బై అనేటువంటి ప్రిపోజిషన్ని చేర్చాల్సి ఉంటుంది. దీన్ని వివరణాత్మకంగా మనం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేటువంటి వీడియో కూడా మనకు సంబంధించినటువంటి ఛానల్లో ఉంది, దాంట్లో చూసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత అన్షిక ప్లేడ్ ద గిటార్ ఎట్ ద పార్టీ. దీనికి ఆన్సర్ ఏంటంటే ద గిటార్ వాస్ ప్లేడ్ బై అన్షిక ఎట్ ద పార్టీ. ఇంతకు ముందు చెప్పుకునే విధంగానే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గాను ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గాను మార్చారు. వెబ్కు అనుగుణంగా హెల్పింగ్ వెబ్ని చేర్చారు, బై అనేటువంటి ప్రిపోజిషన్ని చేర్చారు ఈ సెంటెన్స్లో. ఇది కూడా చాలా సులభంగానే ఉంటుంది. కెన్ హీ విన్ ద రేస్. కెన్ ద రేస్ బి ఓన్ బై హిమ్. కెన్ అనే మోడల్ వెబ్ ఉన్నప్పుడు ప్యాసివ్ ఫామ్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఉండాలి. అందుకే బి ఓన్ అనేది వచ్చింది. హీ అనేది హిమ్గా మారుతుంది. ఇన్ఫార్మ్ ద పోలీస్. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్, అంటే ఒక ఆజ్ఞ. ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి ఆజ్ఞా వాక్యాలు లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ రూపంలోకి మార్చాలి. అప్పుడు ముందుగా లెట్ రాయాల్సి ఉంటుంది, ఆబ్జెక్ట్ ఇటువంటి ద పోలీస్, తర్వాత బీ రాయాల్సి ఉంటుంది, తర్వాత వెబ్ యొక్క మూడో రూపాన్ని రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసినట్లయితే లెట్ ద పోలీస్ బీ ఇన్ఫార్మ్డ్ అవుతుంది. చివరిది who will look after your parents in your absence. By whom will your parents be looked after in your absence. Look after అనే ప్రెజల్ వర్బ్ కాబట్టి ప్యాసివ్ వాయిస్లో విడిపించకుండా అలాగే ఉంచాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఫామ్ కనుక బై హూమ్ విల్ వాడబడింది అని చెప్పి మనం ఇక్కడ గ్రహించవలసి ఉంటుంది. ఓకే, ఐ హోప్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ. అలాగే ఈ టాపిక్ని మనం మన వీడియోలో మన ఛానల్లో వివరంగా చేసుకున్నాము. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, దాన్ని మనం అక్కడ చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఓకే, రైట్. I shall meet again in the next video with more explanation on Group 1 General English paper. Thank you very much.